శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. కమలకుటీ విమలపటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గరుత్మంతుడు తల్లిని దాస్యం నుంచి విడిపించడం కోసమని సోదరులైనటువంటి ఆ పాముల దగ్గరికి వెళ్ళి నేను ఏది చేస్తే నా తల్లి దాస్యం విడిపోతుంది అని ప్రశ్న వేసినప్పుడు ఆయన బలాన్ని దృష్టిలో పెట్టుకున్నవారై స్వార్థంతో నీవు అమృతాన్ని తీసుకుని వచ్చి ఇచ్చినట్లయితే నీ దాస్యం విడిపోతుంది అని కోరారు. మహాభారతంలో ప్రతి చోట్ల ధర్మసూక్ష్మ ఉంటుంది, గమనించవలసినటువంటి విషయం ఉంటుంది. నాలుక తడబడింది అని ఒక మాట. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నోటి వెంట రావలసిన మాట వస్తుంది. భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలకవలసినటువంటి పలుకు విస్మృతిని పొందుతుంది. వాళ్ళు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అన్నారు. అయిపోయింది ఆయన కర్తవ్యం. నువ్వు మాతో అమృతం తాగించు అని ఉంటే కథ ఇంకోలా ఉండేది. వాళ్ళు అమృతం తాగే వరకు కూడా దానికి సంబంధించినటువంటి కర్తవ్యాన్నంతటినీ తలకెత్తుకోవలసినటువంటి పూచి గరుత్మంతుడి మీద ఉండేది. నువ్వు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అంతవరకే. ఇవ్వడానికి తాగడానికి మధ్య చాలా భేదం ఉంది కదండి. వాళ్ళు దాన్ని త్రాగటానికి, ఆ ఇచ్చిన దాన్ని రక్షించుకోవడానికి మధ్యలో పూచి వాళ్ళ మీదకి వెళ్ళింది. అక్కడే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఇది ఈశ్వరుడు ముందే సంకల్పం చేసి ఉంచినటువంటి విషయం. అందుకే ఏది అడగండి, మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివరికి లఘుగాయత్రి అని ఉంటుంది. మీరు ఎవరిని ఉద్దేశించి పూజ చేసినా చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ మీరు అడిగేటటువంటి కోరిక మాత్రం ఒక్కటే అడుగుతారు. అమ్మవారిని పూజ చేశారు, తన్నో దుర్గి ప్రచోదయాత్. సరే, గాయత్రి మహామంత్రం ఎప్పుడూ ప్రచోదయాత్ 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 అంటూనే ఉంటుంది. మీరు ఎవరిని పూజ చేశారో వారిని చిట్ట చివర మీరు అడిగేది ఏది అంటే ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఆ నిర్ణయం చేసి పలికేటటువంటి వాక్కు, నిర్ణయం చేసుకోవడం ఈశ్వరానుగ్రహంగా ఉంటే అవి సక్రమంగా ఉంటాయి. అవి ఈశ్వరానుగ్రహము లోపించినవైతే చిట్ట చివరికి ఉపద్రవాన్ని తీసుకొచ్చేవిగా మారిపోతాయి. అందుకే నోటి వెంట పలికేటటువంటి వాక్కు బుద్ధి నిర్ణయం చేసి పలికించేటటువంటి వాక్కు అయి ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి నిష్కల్మషంగా, చాలా సాత్వికంగా,
ఈశ్వరానుగ్రహంగా ఉండేటట్టుగా నువ్వు నిర్ణయం చెయ్యి, నువ్వు ప్రచోదనం చెయ్యి, నువ్వు ప్రేరేపించు అని 1కి 10 మాటలు మనం పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉంటాం. నేను చెయ్యగలను అన్న భావన కన్నా ఈశ్వరుడు మా బుద్ధులను ప్రేరేపించుగాక అని అడగడమే ఎప్పుడూ సమంజసంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే నాకు ఇది ఉన్నది అన్నది అక్కరకి రాకుండా చెయ్యడంలో ఈశ్వరుడు తన వంతు పాత్ర పోషించాడు అనుకోండి, మనకి ఇన్ని ఉన్నాయి అన్నది కాదు, ఉన్నవన్నీ అందుబాటులోకి అప్పుడు అవసరానికి ఉపయోగపడేవిగా మారకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగానే మారిపోతాడు. అందుకే అటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ బుద్ధి ప్రచోదనాన్ని అడుగుతూనే ఉండాలి. సరస్వతీ ప్రార్థన అని పిల్లలతో చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే సరస్వతీ ప్రార్థన ఇదిగో ఈ బుద్ధి ప్రచోదనానికి చేయిస్తారు. ఆ బుద్ధి ప్రచోదనం అన్నదొక్కటి లేదనుకోండి, చదువు వస్తుందేమో కానీ సంస్కార బలం ఏర్పడదు. సంస్కార బలము ఏర్పడనటువంటి చదువు తల్లిదండ్రులు తల ఉంచుకోవడానికి పనికొస్తుంది, తత్సంబంధీకులందరూ తల ఉంచుకోవడానికి పనికొస్తుంది, కానీ అది అభ్యున్నతి హేతువు మాత్రం కాదు. ఈయన చేసిన నేరం ఉండదు, వీళ్ళబ్బాయే లంచం పడుతూ దొరికిపోయి జైల్లో ఉన్నాడని చెప్పుకుంటే చాలు. అంతకన్నా అపకీర్తి, అంతకన్నా సిగ్గుతో తల వంచుకోవలసిన స్థితి తల్లిదండ్రులకి ఇంకేం ఉంటుంది? ఆయన పాపం ప్రావిడెంట్ ఫండ్ అమ్మి కొడుకుని చదివించాడు, ఆయన దోషం లేదు, కానీ ఆయన ఎందుకు తల వంచుకోవాలి? ఆయన ఎందుకు క్యారేజీ పట్టుకుని జైలుకి వెళ్ళాలి? ఆ వయసులో ఆయన ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు చూపించి బెయిల్ అప్లికేషన్ మీద ఆయన ఎందుకు సంతకం పెట్టాలి? అంటే ఆ కొడుక్కి బుద్ధి లేదు, చదువు ఉంది. బుద్ధి ఉండి ఉంటే ఈయనకి అగచాట్లు వచ్చి ఉండేవి కావు. అందుకే పిల్లలందరితోటి సరస్వతీ ప్రార్థన తప్పకుండా చేయిస్తారు. అమ్మా నువ్వు మా బుద్ధులను ప్రేరేపించదవుగాక, దానివలన సంస్కార బలం ఏర్పడాలి అని. అది లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో, మాట యందు వచ్చేటటువంటి వైక్లభ్యం జీవితాన్ని ఎంత దూరం తీసుకెడుతుందో భారతం మనకి నిరూపణం చేస్తుంది. అందుకే అనవలసిన మాట అనలేకపోవడమే పొందవలసిన ఫలితాన్ని పొందకుండా పోవడం. కుంభకర్ణుడు ఒకటి అడుగుదామని తపస్సు చేశాడు, ఒకటి అడిగాడు, సరస్వతి అనుగ్రహం లేక ఏమయ్యాడు? 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు తింటుండడం. వాక్కు చాలా ప్రధానమైనది. ఈ వాక్కు పిపీలికాది పర్యంతంలో ఇంకా మిగిలిన ప్రాణులకు లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. కాబట్టి అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మనుష్యుడు ఆ వరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో, దాని వలన ఎలా అభ్యున్నతిని పొందాలో మనకి నిరూపణం చేస్తూ ఉంటుంది మహాభారతం 1కి 10 మార్లు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది స్నేహితులు అవుతారు. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది శత్రువులు అవుతారు. నోటి వెంట అనకూడని మాట అంటే బంధనము కలుగుతుంది, నోటి వెంట రాకూడని మాట వస్తే మరణమే వస్తుంది. కాబట్టి అభ్యున్నతికి కానీ పతనానికి కానీ వాక్కు చాలా గొప్ప స్థితిని కల్పించగలదు. అటువంటి వాక్కు మనుష్య ప్రాణికి ఈశ్వరుడు అనుగ్రహంగా కృప చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఆ సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనానికే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తల్లి ఆశీర్వచనం చేసింది. ఆశీర్వచనం కూడా ప్రేమతో నోటి వెంట వెలువడేటటువంటి వాక్కు. ఆ వాక్కుకి శక్తి ఉంటుంది. నోటి వెంట వచ్చిన మాట ఏది ఉందో దానికి ఒక శక్తి ఉంటుంది. మంగళప్రదమైనటువంటి రోజుని చేయవలసినటువంటి పని చెయ్యడంలో మంగళములు ఆవహించి ఉంటాయి. ఏ పని ఎలా చెయ్యాలి, ఏ పని ఎలా చేయడంలో వచ్చేటటువంటి కించిత్ దోషం కూడా ఎంత దూరాలు పెడతాయి అన్నదాన్ని మహాభారతం పరాకు లేకుండా వివరణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు నమస్కరించాను, నువ్వు నాకు ఆశీర్వచనం చేశావు, నేను వెళ్ళి అమృతాన్ని తీసుకుని వస్తాను. కానీ తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలితో ఉన్నవాడికి దృష్టి ఏమి నిలబడుతుంది? పైగా దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఒంటికి ఉండవలసింది బలం. బలం ఉండాలి, మనసుకి జవం ఉండాలి. ఈ రెండూ నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి. నీరసం రాకుండా ఉండాలి అంటే కడుపు నిండా తిని ఉండాలి. నువ్వు అమ్మవి కదూ,
అందుకని అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి. అమ్మ నా కడుపు నిండా తినాలనుంది అంటే ఇన్నాళ్ళు ఆయన అలా తిన్నాడా అన్నది అనుమానాస్పదం. కాబట్టి నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందమ్మా అన్నాడు. అంటే ఆవిడంది ధర్మము అన్న మాటని ఎలా పట్టుకుని ఉంటారో చూడండి భారతంలో. ఫలానా చోట ఫలానాది ఉంది తినేసేయి అని సంతోషంలో నా కొడుకు అమృతం తెచ్చేస్తాడు, నాకు దాస్యం పోతుంది కదా అని ఏది పడితే అది చెప్పి దాన్ని నువ్వు తినేసేయి అని ఆవిడ బోధ చేయలేదు. ఆవిడ పరమ ధార్మికమైనటువంటి మాట ఒకటి చెప్పింది. సముద్రంలో బోయలు ఉన్నారు, వారు నిషాదులు, వారు ధర్మమును తప్పి ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ ఉగ్రమైన స్థితిలో వారు సముద్ర గర్భంలో ఉంటూ భూమి మీదకి వచ్చి భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చెనకుతున్నారు. కాబట్టి నీవు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల యొక్క సంఖ్య అపరిమితం, ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు, అంతమంది ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని ఒక క్షణంలో తిని అందాడు. అంటే ఎంతసేపట్లో తింటాడో అంతమందిని, లెక్కలేనంతమంది నిషాదుల్ని ఆయన ఎంతసేపట్లో తినగలడో ఆవిడికి తెలుసు. శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం, లక్ష్మీ కటాక్షమునకు పురుషుడు రెండిటిని కలిగి ఉండాలి అని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా నిశ్శబ్దంగా మనసు స్థిమితంగా తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని, అందుకని భోజనం చేసేటప్పుడు చొక్కా బనీని వేసుకోరు, ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా. మౌనంగా, మౌనంగా అంటే నీకేం కావాలంటే అడగడం మానేసని కాదు నా ఉద్దేశ్యం, దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా నెమ్మదిగా పరాకు లేకుండా పరాకుగా చక్కగా స్నానం చెయ్యాలి. పురుషుడిని లక్ష్మి అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు. అవి శౌచమునందు ఈ రెండు పాటిస్తూ ఉండాలి అని. కాబట్టి ఆవిడ క్షణమునందు తిను. ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది. లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట. ఒక లడ్డూ ఇచ్చారనుకోండి, చాలా బాగుందండి అని ఆయన రెండు ముక్కలు చేసుకుని చక్కగా తినేస్తాడు ఒక ఆయన ఇంతంత ముక్క విరుచుకొని నోట్లో వేసుకొని గంట సేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడు. ఏం పళ్ళు లేక కాదు, అది ఆస్వాదన అంటారు. అంటే ఈ పదార్థం అయిపోతుందేమో అందుకని దాన్ని అదే పనిగా అలా ఆస్వాదిస్తూ ఉండుట, అది లౌల్యమునకు గుర్తు. అందుకని ఆ లౌల్యముతో ఉండకు. నువ్వు ఏమని చెప్పావు, దేహమునకు శరీరమునకు బలం కావాలి, శరీర బలము కొరకు తిను, ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిను, లౌల్యము కొరకు ఎప్పుడూ తినకు. ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం. అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ ఉప్పే లేదనుకోండి, బాగుందా అని అడగనే కూడదు, అసలు వడ్డించి బాగుంది అని ఆయన అనుకోడు. ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి, అంటే ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భార్య తింటుంది అని. ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు. నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదనేమి అండవు. ఆయన ఉత్తరాపోసనం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు. ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది, మంచి సంస్కారవంతురాలు అయితే, లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి ఇష్టపడింది అని సంతోషించవచ్చు, రెండూ ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి, అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి యందు లౌల్యం ఉండకూడదు. అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు. చక్కగా వండించుకు తినచ్చు, దాంట్లో దోషమేం లేదు. కానీ దాని యందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొరకు మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కడాకు భోజనం చేయకూడదు అంటుండేవారు. కడంట కడాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేసారనుకోండి, పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు, ఇంకో మాట పాలకూర పప్పు అంటే తప్పు, అలా తినకూడదు. అది కడంట కడాకు తినకూడదు. నీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు విస్తట్లో, అన్నీ తినాలి. అంతేకాని ఏదో ఒకదాని యందు లౌల్యముతో ఉండకు, అది మంచిది కాదు, జీవితంలో అలా ఉండకూడదు అనేవారు. కడంట కడాకు తినకు. దాన్నే మహాభారతం ఆ సూక్తులను వివరణం.
మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి క్షణకాలమునందు తినేసి బయలుదేరు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు. ఎంతమంది చెడ్డవాళ్ల మధ్యలోనైనా బ్రాహ్మణుడు ఉండవచ్చు. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని మీరు నన్ను అడగవలసి వచ్చిందనుకోండి, ఎందుకంటే అంత పెద్దపీట వేస్తుంది శాస్త్రం అంటే, నేను మీతో మనవి చేసింది అదే మొన్న. చెడిపోయినా బ్రాహ్మణుడు గురించే చెప్తుంది, గొప్పగా ఉన్నా బ్రాహ్మణుడు గురించే చెప్తాయి పురాణాలు. ఎందుకనంటే అన్నీ బాగుండి మెదడు బాగుండకపోతే ఏమిటి ఉపయోగం? బ్రాహ్మణుడు తాను శాస్త్రాధ్యయనం చేసి 10 మందికి మార్గం చెప్పాలి. అటువంటి వాడు పాడైతే ఆయన కథే చెప్తుంది. అటువంటి వాడు మంచివాడిగా ఉంటే ఆయన గురించే చెప్తుంది. అది బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది అందులో ఎక్కడో ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు. నువ్వు బ్రాహ్మణుణ్ణి కూడా మింగేశావని ఏమిటో తెలుసా గుర్తు? ఈ గాలమని వేస్తారు చేపల్ని పట్టడానికి. గాలమునకు పైన వానపాము ముక్కను ఒక దాన్ని తొడుగుతారు, దాన్ని ఎర్ర అంటారు. దాని మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి వానపాముకి, అందులో దాన్ని ముక్కలు కోసి ఆ ముక్క ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది ఆ సూది కొక్కెల్లాగా, దానికి ఎక్కిస్తారు. ఎక్కించి నీటిలో వదిలిపెడితే లోపల ఉన్న సూది కనపడదు, ఆ వానపాము ఒకటే కనపడుతుంది. కనపడి చేప ఏం చేస్తుందంటే కొరుకుతుంది. కొరికితే లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుపోతే గిలగిల్లాడుతుంది. అది గిలగిల్లాడితే పైన తాటికి కట్టినటువంటి తేలుతున్న పేకబెత్తం ముక్క కదులుతుంది. అది కదిలితే కింద చేప కొరికిందని గుర్తు. ఆయన ఇలా అంటాడు, అంటే కుక్కెంతో సహా చేప వచ్చి ఒడ్డున పడిపోతుంది. ఏ ఇంద్రియ లౌల్యమునకు ఆహార లౌల్యమునకు చేప కొరికిందో ఆ లౌల్యము వలననే చేప ఆహారం అయిపోతుంది జాలరికి. కాబట్టి లోపల ఉన్నటువంటి సూది గుచ్చుకున్నట్లు బ్రాహ్మణుణ్ణి మింగావని గుర్తేమిటంటే, కంఠం వరకు వెళ్ళి కంఠాన్ని దాటి లోపలికి వెళ్ళడు. నిప్పు కణిక కంఠంలో పెట్టుకున్నట్టు మండుతాడు కక్కి బయటికి, తప్ప ఆయన్ని మింగకు. ఇందువలన అంటే ఆయన అధర్మముతో ఉన్న బ్రాహ్మణుడు కాడు. అధర్మంతో ఉన్నవాడైతే వాడు పోతాడు లోపలికి. ధార్మికుడు అయి ఉంటే నిప్పు కణికలా ఇక్కడ ఉంటాడు. ఆ మండినప్పుడు వెంటనే బయటికి విడిచిపెట్టేసేయి, తప్ప మింగకు. ఎందుకు మింగవద్దని నేను చెప్తున్నానో తెలుసా? రయమున మృంగుడు కాలము క్రియనెవ్వడు కంఠబలము క్రిందికి చనక అగ్నియపోలే నేర్చుచుండును భయరహిత వాని నెరుగు బ్రాహ్మణుగానన్. ఆ కంఠంలోకి వెళ్లకుండా నిప్పు కణికలా ఉన్నటి వాడు ఉన్నాడే, ఆయన బ్రాహ్మణుడు. ఆయన్ని మింగితే ఏమవుతుందో తెలుసా? ఆయన కోపం వస్తుంది. పరమధార్మికుడైనటువంటి వాడికి కానీ కోపం వచ్చిందా బ్రాహ్మణుడికి, నోటి వెంట కోపంతో కూడిన వాక్కు వస్తుంది. వస్తే కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. బ్రాహ్మణుడు పరమధార్మికుడైనటువంటి వాడు, శాస్త్రాన్ని చదువుకుని ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న వాడికి కోపం వస్తే ఆయనే శస్త్రమైపోతాడు. శస్త్రము అంటే అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రాన్ని మీరు మీ బలంతో గుచ్చవలసి ఉంటుంది. ఓ కత్తి ఉందనుకోండి, అది పెట్టి నరుకుతారు ఆ శత్రువుని. ఓ గొడ్డలుంది, అది పెట్టి ప్రహారం చేస్తారు. బ్రహ్మాస్త్రం ఉందనుకోండి, దాన్ని ఒక గడ్డి పరక మీద కూడా అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు. అది మంత్రశక్తి, బ్రహ్మాస్త్రము మొదలైనవి. కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రమగు, ఆయనే కత్తి అవుతాడు, గొడ్డలవుతాడు, బల్యం అవుతాడు, చంపేస్తాడు. కాబట్టి కోపం వచ్చిన బ్రాహ్మణుడు శస్త్రమగు మహావిషమగు, ఆయనే లోపలికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి తినేసిన పాపం కట్టి కుడిపి విషమైపోయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అగ్నియగు, అతడు అగ్నిహోత్రమై కాల్చేస్తాడు. అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడవు. అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి కానీ అర్చన చేస్తే, గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే నీ కోరికని తీర్చేస్తుంది, నీకు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే శాస్త్రంలో చాలా గొప్ప విషయం ఒకటి ఉందండి. చాలా గొప్ప అదృష్టం వరించింది అని గుర్తు ఏమిటంటే, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి ఒక భాగవతోత్తముడు ఏదో ఒక అవసరానికి మిమ్మల్ని యాచిస్తాడు. ఏదో ఒక అవసరం పడుతుంది ఆయనకి. ఆ అవసరానికి మీ దగ్గరికి రావడం,
మీ ఇంట్లో నించోవడమో కూర్చోవడమో గుక్కె నీళ్లు తాగడమో ఏదో చేస్తాడు. ఆయనకి చేసిన సేవ మీరు కొన్ని కోట్ల యజ్ఞములు చేసిన ఫలితం కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం ఏం చేసేవారంటే ప్రయత్నపూర్వకంగా ఇంట్లోకి వచ్చినా రాకపోయినా అరుగులు కట్టి విడిచిపెట్టేశారనుకోండి వీధిలో, ఆయన అలా వెళ్ళిపోతూ ఏ దేవాలయానికో వెళుతూ ఉంటాడు. కొద్దిగా బడలికలా అనిపిస్తుంది. ఆ పైన ఉత్తరీయం తీసుకుని అరుగు దులుపుకుని కాసేపు కూర్చుంటాడు. కూర్చున్నవాడు ఏం చేస్తాడు? ఉత్తినే కూర్చోడు ఆయన అరుగు మీద కూర్చుని కాసేపు తను చదువుకున్న కాశీఖండంలోంచో మహాభారతంలోంచో రామాయణంలోంచో ఏదో జ్ఞాపకం తెచ్చుకుని కాసేపు స్మరణ చేస్తాడు. అటువంటి పరమధార్మికుడైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అతనితో ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు. ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన కూర్చుంటాడు. అమ్మయ్యా, మహానుభావులు ఎవరు కట్టారో కానీ అరుగు కాస్త ఉపశాంతి కలిగిందని ఓసారి వేసేసి ఉన్న తలుపుల వంక చూసి ఈ యజమానికి అభ్యున్నతి కలుగుగాక అనుకుని వెళ్ళిపోతాడు. అది మీకు తెలియదు. అలా ఒక ఆయన వచ్చాడని కూర్చున్నాడని లేచాడని వెళ్ళిపోయాడని తెలియదు, కానీ అది అభ్యున్నతి కారకం. అందుకే పూర్వం ఇంటి నిర్మాణం చేస్తే అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలో నుయ్యే అరుగు మేలు, పండితులు కూర్చుండుమా అరుగు మేలు అని చిన్నతనంలో మాకేవో పద్యాలు అవి ఉంటుండేవి. అందుకని ఆ అరుగుల మీదకి వచ్చి మళ్ళీ అక్కర్లేని వాళ్ళందరూ కూర్చోకూడదు దాని మీద. ఆ భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే వాళ్ళక్కడ భగవత్ సంబంధమైన విషయాన్ని చర్చ చేస్తారు. కాబట్టి పరమ ధార్మికుడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు విశ్రాంతి పొందడానికి నీ ద్రవ్యము ఇల్లు ఉపయోగపడ్డాయి కాబట్టి దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఆయన సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి, ఆయన గురువై నీకు ఎంత ప్రీతి కలగాలో, నీకు ఎంత గొప్ప అభ్యున్నతి కలగాలో అంత అభ్యున్నతికి కావలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన అందజేస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడి జోలికి వెళ్ళవద్దు. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి చంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పడం ఎంత మంచిదైందో చూడండి. ఆయన నిప్పు కణిక అడ్డుపడ్డాడు. వెంటనే గరుత్మంతుడు గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు. ఆయన ఒక్కడే ఆ కంఠబిలం దగ్గర నిలబడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు, నేను మింగడం లేదు మిమ్మల్ని, కాబట్టి మీరు బయటికి వచ్చేసేయండి అన్నాడు. అంటే లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడాడు. ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తది, దయ ఉన్నవాడు ధర్మమున్నవాడు అనడానికి గుర్తది. మహాభారతం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే భార్యని ఎప్పటి వరకు పట్టుకుంటాడు పురుషుడు అంటే తనకి ప్రాణ సంకటం వచ్చే వరకు. దీనికి శాస్త్రం చెప్తుంటారు, భార్య తను పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, భార్యని పిల్లల్ని కూడా పట్టుకుంటాడు. తర్వాత ఇక పట్టుకోలేకపోతున్నాడు అనుకోండి ఈతలో, పిల్లల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఈమె ఉంటే పిల్లలు కలుగుతారు తర్వాత, కాబట్టి వీళ్ళని విడిచిపెడతాడు, భార్యని పట్టుకుంటాడు. ఇక తాను నిలబడమా భార్యని రక్షించుకోవడమా అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, భార్యని కూడా వదిలిపెట్టేస్తాడు. కానీ ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత నా ధర్మం ఏమిటి? ఆవిడ్ని రక్షించడం, నన్ను నమ్ముకుని అనువర్తించింది, ఆవిడ్ని కూడా రక్షించుకుని బ్రతుకుతాను తప్ప, లేకపోతే అలా నేను ఒక్కడనే బతికేద్దాం అనుకునేటటువంటి స్థితిలో లేను అన్నవాడెవరో వాడు పరమధార్మికుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు లోపల నుంచి బయటికి వచ్చేయచ్చు మీరు అని గరుత్మంతుడంటే, విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తిప్రియ దీని బెట్టి చనుదెంచుట ధర్మవే నాకు, నావుడున్ విప్రుల పొందియున్న అపవిత్రులు పూజ్యులు కారే, కావునన్ విప్రకులుండా వెల్వడము వేగమ నీవును నినిషాదియున్. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి లోపల ఉన్నాను, నువ్వు నన్ను పైకి రమ్మని అడుగుతున్నావు, నేను వచ్చేస్తాను, కానీ నేను పైకి రాను, నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయవనిత ఉంది నాతో, అంటే ఒక బోయవనితని భార్యని చేసుకున్నాడు ఆయన. అది అధర్మమా
అంటే నేను మీతో మనవి చేశాను, కొన్ని కొన్ని ప్రత్యేక కారణముల యందు బ్రాహ్మణుడు 4 వర్ణముల వారిని వివాహం చేసుకుంటాడు అని చెప్పాను. కాబట్టి ఈమెని వివాహం చేసుకోవడం ఆయనకి దోషం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ బోయవనిత నాతో పాటు భార్యగా ఉంది, ఆమెని విడిచి నేను ఒక్కడిని పైకొచ్చి ఇచ్చా, నన్ను ఒక్కడనే రమ్మంటావా, నా భార్యతో రమ్మంటావా అంటూ కీర్తిప్రియ, యశస్సు కోరుకునేవాడా, ఆలోచించి చెప్పు. అంటే ఆయన అన్నాడు, బోయలు అపవిత్రంగా ఉన్నారు, అధార్మికంగా ఉన్నారని కదా నేను మింగేశాను వాళ్ళని, లేకపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళమనదు వినత. అపవిత్రులైన పవిత్రులైన వారితో కలిసి ఉన్నవారు ఎప్పటికో అప్పటికి పవిత్రులై తీరుతారు. అది శాస్త్రంలో ఉండే రహస్యం. ఉత్తర క్షణం పోయేవి కొన్ని ఉంటాయి, మెల్లమెల్లగా పోయేవి కొన్ని ఉంటాయి. ఎందుచేత అంటే మీరు ఒక కట్టెని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టారనుకోండి, కట్టె చివరి భాగం కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కట్టెకి ఒక మొలుసు ఉందనుకోండి, పైకి ఇలా లేచి ఒక చిన్న పేడు లాంటిది, అది కాలిపోతుంది. ఓ చిన్న ఎండిపోయిన ఆకు ఒకటి ఉండిపోయింది, అది కాలిపోతుంది. కట్టెలో నీరుంది, అది ఎప్పుడు పోతుంది? కట్టె ఆ చివర కాలుతుంటే నీరు వెనక్కి వస్తుంది, ఇంకా మంట ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది, ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది, ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది. ఇప్పుడంటే కట్టెల పొయ్యలు లేవు, కట్టెల పొయ్యలు ఉన్న చోట మీకు కనపడుతుంది. ఆఖరణ ఏమవుతుందంటే మంట దగ్గరికి వచ్చేస్తుంటే కట్టె చివరి భాగంలోంచి నీరు బుడగల బుడగలతోటి చుక్కలు 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 చుక్కల కింద బయటికి వస్తుంది. ఆఖరికి కట్టెకి ఉన్నటువంటి అగ్నిహోత్రానికి అది ఉడికిపోయి ఆవిరైపోతుంది. కట్టె కాలిపోతుంది, నీరు ఆవిరైపోతుంది. కట్టెని ఆశ్రయించి ఉన్న నీరు మాత్రం రక్షింపబడడం అన్నది మాత్రం ఉండదు, అది కూడా వెళ్ళిపోవలసిందే. కట్టె బూడిదైపోతే కట్టెలో ఉన్న నీరు ఆవిరైపోవలసిందే. ఎప్పటికీ అంటుకున్న మొలుసు ఎండాకు వెంటనే కాలిపోతే నీరు చివరికి ఆవిరైపోతుంది తప్ప ఆవిరవ్వకుండా ఉంటుందని చెప్పడానికి మాత్రం కుదరదు. అంటే పవిత్రుల కూడిన అపవిత్రులు కూడా ఎప్పుడో అప్పటికి మారుతారు, వెంటనే మారకపోవచ్చు, కానీ ఎప్పటో అప్పటికి మారుతారు. కూడి ఉంటే వాడంతట వాడు పవిత్రుల నుంచి దూరం అయిపోయాడు అనుకోండి, వాడి కర్మ ఇక బాగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నీతో కూడి ఉన్న నీ భార్య ఉన్నదే, ఆమెను విడవమని నేను ఎందుకు చెప్తాను ధర్మం? ఇది కీర్తిప్రియ అన్న మాటకు అర్థం ఆ విచక్షణ. కాబట్టి నీవు నీ భార్యతో బయటికి వచ్చేయి. తన భార్యతో కలిసి బ్రాహ్మణుడు బయటపడిపోయాడు. అంటే పైకి చెప్పడానికి ఆయన ఆహారం తిన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఇంత ధర్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు. ఏం చెప్పింది ఆవిడ? సంతోషాన్ని బ్రాహ్మణుడు పొందడమే నీ కార్యము నడవడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుందని గుర్తా కాదా? అమృతాపహరణం చేసేస్తాడా చేయడా? చేసేస్తాడు, ముందే తెలిసిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు. ఆకలి తీరలేదు, అమ్మ తినమంది, కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం వల్ల ఆయనకేమీ ఆకలి తీరలేదు, ఇంకా ఆకలిస్తోంది. అర్ధాకలి మరీ దారుణంగా ఉంటుంది. ఆకలి కన్నా దారుణం అర్ధాకలి. సగమే కడుపు నిండి విస్తర దగ్గర నుంచి లేచిపోవడం అనేటటువంటిది దారుణమైన విషయం. అందుకే వడ్డన చేసేవాళ్ళు ఉంటారు చూశారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వడ్డన చేయడానికి అక్కడ పదార్థాలు ఉన్నాయి కదా అని పట్టుకోకూడదు. ఆ పట్టుకునేటటువంటి దుడుకు స్వభావం ఆపదలు తీసుకొస్తుంది. వడ్డన కొంతకాలం బాగా పరిశీలనం చేసి ఇలా వడ్డించాలన్నమాట అన్నది నేర్చుకుంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఏది పడితే అది పట్టేసుకుని ఎవరికి పడితే వాళ్ళకి వడ్డన చెయ్యకూడదు. ఎందుకో తెలుసా అండి? ఒక మహాత్ముడు పంక్తిలోనే ఉన్నాడు. ఆయన ఏదో పులుసు అన్నం దాకా వచ్చాడు, ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకున్నాడు. మజ్జిగలోకి అన్నం చాలా అని మీరు అడిగారు అనుకోండి, నేను ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటున్నాను అని ఆయన అనలేడు. ఎందుకని అంటే మీరు మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగారు, ఇంకా ఆయన ఇంకొంచెం పులుసు పోసుకుంటానమ్మా, నాకు ఇంకొంచెం అన్నం పెట్టండి అని ఏమంటాడు? ఆయనకి సిగ్గు కలుగుతుంది. ఆయన అంటాడు చాలమ్మా అంటాడు అని ఆ మజ్జిగ అన్నం తినేసి లేచిపోతాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలి? మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగిన వాళ్ళ ఖాతాలోనే వేయాలి. ఎవడు వడ్డించమన్నాడు నీకు చేతావాత కాకుండా?
కాబట్టి వడ్డన సామాన్యమైన విషయం ఏం కాదు. అది అంత జాగ్రత్తగా అంత ప్రేమతో వడ్డించడం అనేటటువంటి మర్యాద తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే వడ్డించాలి. ఆయన తినగలిగిన దానికన్నా అదే పనిగా వడ్డించకూడదు. చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే భోజనం చేసేవాడికి కలుపుకున్నది తినడం మీద అవకాశం ఇవ్వాలి. కానీ ఇంకా బతుకంతా పప్పు దగ్గర నుంచి మజ్జిగ వరకు చెయ్యడ్డు పెట్టి అమ్మ వద్దండి 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 అండంతోనే సరిపోతే ఇంకా తినేది. ఇప్పుడు అందులో చేతుల విషయంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ చెయ్యో పని చేస్తే ఈ చెయ్యో పని చేయదు. తిరిగితే రెండూ ఇలా తిరగాలి. ఇది ముందుకు తిరుగుతూ దీన్ని వెనక్కి తిరగమనండి. ఇప్పుడేం చేయకండి, ప్రయోగం తిరగదు. మీరు ఈ చెయ్యి ఇలా ఇలా అంటుంటే ఇది కలిపి ఇలా ముద్దెత్తదు, ఊరుకుంటుంది. మీరు అదే పనిగా ఆయనకి వడ్డించడానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆయన ఇలా అండంతో ఆయన బతుకు సరిపోతుంది. పక్కవాడు మజ్జిగలోకి వస్తాడు, ఆయన ఏం చేయాలి? పప్పులో అన్నీ నంచుకుని మజ్జిగ వేసుకోవాలి. ఎవరికి వెయ్యాలి ఈ పాపం? ఇప్పుడు అతి ప్రేమతో అనేక మార్లు వడ్డనకు వచ్చిన వాళ్ళ ఖాతాలోనే వేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం ధార్మికంగా ఆలోచించవలసి ఉంటుంది తప్ప ఏదో చేశామంటే చేశామని చేయడానికి చేయకూడదు. శాస్త్రంలో పనులు పరాకుతో చేయవలసి ఉంటుంది. నువ్వు అన్నీ అలాగే చెప్తావయ్యా, వడ్డన దగ్గర నుంచి శాస్త్రం అంటావా అనుకోకండి, నేను ఉన్నమాట చెప్తున్నాను అంతే. కాబట్టి ఆయనకి కడుపు నిండలేదు. అమ్మ చెప్పింది తినమని, తినేశాడు. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు? నాన్నగారిని అడుగుదాం ఈసారి. అందుకని చెప్పి ఈయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి వేస్తోంది, అమృతాపహరణానికి వెడుతున్నాను, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అని. కాబట్టి నాకు ఆకలి తీరలేదు, కాబట్టి నేను తినడానికి ఇంకా పదార్థం ఎక్కడుంటుందో, ఏది నేను తినచ్చో నాకు చెప్పండి. అంత అమాయకంగా అడగాలంటే అంత శక్తి ఉన్నవాడు అలా ఎగిరి తినేద్దాంలే అనుకున్న తినేయకూడదు ఏంటి? కాదు. ఒక ప్రధాన కార్యం మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి పదార్థాన్ని తిని వెళ్ళాలో అటువంటి పదార్థాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని తిని వెళ్ళడం చాలా చాలా మంచిది. మీ కార్యం జరగడం మీరు తినే ఆహారం మీద ఉంటుంది. మీరు తినే ఆహారం కూడా మీకు అటువంటి లక్షణాన్ని ఇవ్వాలి. మంచి రోహిణీ కార్తెలో హవిస్సునివ్వడానికి వెళ్ళేవాడు కాసిన పాలు తాగి వెడితే తప్పేం లేదు. కానీ ఏదో ప్రధానమైంది, ఏ 9 గంటలకో ఉదయం ఏ యాగశాలలోనో కూర్చుని ఒక 2 గంటలు ప్రసంగం చెయ్యాలి అని వెడుతున్నవాడు పెట్టారు కదా నూనె ఓడిపోతున్నటువంటి గారిలో, నేతిలో గారిలో ఒక అరడజన్ తినేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా 5 నిమిషాలకు ఒకసారి నాలుక పిడచకట్టేస్తుంది. దాహాన్ని కల్పించే పదార్థాన్ని తీసుకోకూడదు. దాహాన్ని సంతృప్తం చేసేటటువంటి పదార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్ వేసవికాలంలో తాగడం ఈ దేశానికి తెలియదు. ఈ దేశానికి ఏం తెలుసు అంటే మజ్జిగ తాగడం తెలుసు. ఎందుకని అంటే అది దాహాన్ని అణుస్తుంది, శరీరమునకు ఇతర రకములైన ప్రకోపం లేకుండా చేస్తుంది. చల్లగా వేడిగా ఉన్నప్పుడు మీరు చల్లటి కూల్ డ్రింక్ తాగండి, నాలుకకి బాగుంటుందేమో, కంఠానికి బాగుంటుందేమో, ఉత్తర క్షణంలో అనారోగ్యం పటమరిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మహాభారతం స్పృశిస్తుంది. ఎందుకు కశ్యప ప్రజాపతిని అడిగి తిన్నాడో మీకు ఎదర తెలుస్తుంది. అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు? కానీ ఆ ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఒంట్లో బలం ఉంది. బలం ఎక్కడదంటే తినడం వల్ల వచ్చింది. ఆ ఏనుగు వెళ్ళి తినొస్తుంది, తాబేలు లోపలికి వెళ్ళి తినొస్తుంది. తిని రావడం ఎందుకంటే కొట్టుకోవడానికి. అలా కొట్టుకుంటుంటారు ఇద్దరు. ఇద్దరిలో ఎవరు ఎవరికి లొంగరు, అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ తాబేలు ఏనుగు, వాటిని గజకచ్చపములు అని పిలుస్తారు. ఇప్పటికీ గజకచ్చపాల దెబ్బలాడుకుంటున్నారు రా అంటారు. మహాభారతంలోంచి రామాయణంలోంచే సూక్తులన్నీ వచ్చాయి. అందుకని ఆ గజకచ్చపాలు రెండు దెబ్బలాడుకుంటాయి. అవి ఎవరో నీకు తెలుసా? విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరి ఆస్తి వాళ్ళు పంచేసుకుంటే గొడవ వదిలిపోదు, ఈయన సంపాదించింది ఉన్నా లేకపోయినా తండ్రి గారి ఆస్తి పంచిచ్చేయమన్నాడు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు. మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా 2 భాగాలు వేసేసేయి,
వేసేసి ఇచ్చేస్తే మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. వాటాలు వేసుకోవడం ఏమిటి, పంచుకోవడం ఏమిటి, విడగొట్టుకోవడం ఏమిటిరా, అలా ఏం అక్కర్లేదు, ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి, కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చి అన్నయ్యని అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి, నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు ఏనుగైపోదువుగాక అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి, నేను పంచిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని ఈయన శపించాడు. ఇద్దరూ శపించుకున్నారు. ఇద్దరి శాపవాక్కులకి ఇద్దరూ గజకచ్చపములయ్యారు. గజకచ్చపములైతే అందులో ఈ తాబేలు 3 ఆమడల పొడుగు 10 ఆమడల వెడల్పు, అంత పెద్దదా తాబేలు, సామాన్యమైంది కాదు కదండి, ఎందుకంటే శాపవాక్కులతో వచ్చినవి. ఏనుగు 6 ఆమడల పొడుగు 12 ఆమడల వెడల్పు, అంత పెద్ద పెద్ద ప్రాణులు రెండు. ఇవి రెండూ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. వాటి గొడవ ఎప్పుడో అప్పుడు తీరిపోవాలిగా. అందుకు నేను చేస్తానంటే కొట్టుకుంటున్నాయి, చచ్చిపోవు. కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసి, నువ్వు వెళ్ళి తినే వాళ్ళిద్దరు గొడవ తెలిపి అంటే ఆయన నాడు చాలా సంతోషం నాన్నగారు, నేను తినేస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళాడు వాటిని తినేయడానికి. అది పెద్ద విషయం ఏం కాదు, ఇంకా గరుత్మంతుడికి తినేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు ఈ విషయాన్ని, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఎడుతున్నాడు గరుత్మంతుడు? అమృతాపహరణానికి వెళ్తున్నాడు. అమృతాపహరణం ఎందుకు చేస్తున్నాడు? తమ్ముళ్ళ అన్నల కోసం చేస్తున్నాడు. అన్నలు ఎందుకు అడిగారు అమృతాన్ని? గరుత్మంతుడికి దాస్యం పోవాలంటే అమృతం తెమ్మన్నారు. అమృతం ఎందుకు వాళ్ళకి అంటే, గరుత్మంతుడు దొరికాడు కాబట్టి తేరగా అమృతం తాగేసి బతికేద్దాం. ఇది ఇందులో ఒక విషయం ఒకటి ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎప్పుడైనా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడం అన్న మాట తెచ్చుకోకూడదు. కలిసి ఉన్నవాళ్ళు విడిపోదామన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు. అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి రారు. ఎందువలన అంటే, దెబ్బలాడుకుని విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఆ కారణం పూర్తి అయిపోయింది కదండి, దెబ్బలాటో ఏదో ఒకటి విడిపోయాం కదండి, అది ఇంకిక్కడి నుంచి కలిసి ఉందామన్నది కుదిరేది కాదు. ఆ తర్వాత కూడా దెప్పిపడుపులే ఉంటాయి. మిగిలేది ఏమిటంటే ఇంకా జాతి వైరం ఏర్పడిపోయి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఈ ఇంటి మీద పక్షి ఆ ఇంటి మీద వాలదు, నిష్కారణంగా శత్రుత్వాలు ప్రబలిపోతాయి. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, నీటిని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి. ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు. పోరుతో పంచుకున్నది కలిసి రాదు ఇద్దరికి. పోరు నష్టం, పొందు లాభం మనకి శాస్త్రం చెప్తోంది. అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. శరీరాలు విడిచిపెట్టారు, గజకచ్చపాలయ్యారు, ఈ వైరాన్ని మళ్ళీ పట్టుకెళ్ళారు. ఆ శరీరాల్లోకి వెళ్ళిపోయినా ఈ వైరాన్ని పట్టుకెళ్ళిపోయారు. జీవుడు వాసన పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఐశ్వర్యాలు ఉన్నాయా పంచుకోవడానికి? వాళ్ళకి లేవు. పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే, శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైపోయినా దెబ్బలాట్లు మాత్రం మిగిలిపోతాయి. వాటికి అంతం ఎక్కడంటే, ఇద్దరూ మళ్ళీ ప్రాణాలు విడిచిపెట్టేయడమే. ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేయాలి. కాబట్టి ఇద్దరిని నువ్వేం చేయాలంటే, చెరోకాల్తో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు, ఇద్దరూ కలిసి మూడోవాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలో బుద్ధి వస్తుంది. ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే వీడిలా పట్టుకోగలడా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే అందుకు బయలుదేరాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది కదా, తనంత తాను పోరుబాట పట్టలేదు. వాళ్ళు అడిగారు అమృతం తెమ్మని, కాబట్టి తాను తెస్తున్నాడు. ఎవరు విషతుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు.
కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజకచ్చపాల్ని రెండింటిని 2 పాదములతో రెక్కలతో కొట్టాడు. కొట్టగానే అవి 2 హతాశులైపోయాయి. ఇక ప్రాణములతో ఉన్నాయా అన్నమాట అసలు చర్చ కాదు. రెండింటిని 2 కాళ్లతో పట్టుకున్నాడు. పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది. అది 2 కాళ్లతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెడుతుంది. అది చాలా భయంకరంగానే ఉంటుంది, చచ్చిపోతే గొడవలేదు. కానీ ఆ పాదానికి ఉన్నటువంటి గోళ్ళకి చిక్కి అది అకస్మాత్తుగా గాలిలో తీసుకెళ్ళిపోతుంది అనుకోండి. అంత దగ్గరగా తన మృత్యుదేవతని చూస్తూ ఇదే ఇప్పుడు కొట్టి చంపుతుందని తెలిసినప్పుడు నిజంగా ప్రాణి పొందేటటువంటి వేదన అలా ఇలా ఉండదు. కాబట్టి పక్షి శరీరంలో ఉన్నాడు కాబట్టి అలా కొట్టుకు తినడానికి వీలుగా ఈ రెండిటినీ పట్టుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండిటినీ పెట్టాలి, తను కూర్చోవాలి. ఈ 3 కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్ళడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు. ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. అదొక దివ్య ప్రాణి. వాటికి ఆ లక్షణం ఉంటుంది. అవి ప్రతిస్పందించగలవు. ఇప్పుడైతే మాట్లాడటం లేదు. దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత అవి మాట్లాడడం జరిగింది. నన్ను నమ్మండి, ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి సమున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, కోటేశ్వరరావు నేను మీకు ఆ పుస్తకం పంపిస్తాను చదవండి అని చెప్తూ, శాస్త్రీయ సంగీతమును వరి పంట దగ్గరికి తీసుకెళ్ళి వినిపిస్తే అది పాలు పోసుకుని గింజ బాగా బలీయమైనటువంటి స్థితిలో తయారవుతుంది. పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తే దాని పువ్వులు కూడా వడిలిపోయి వికర్షించుకుని ఇలా దూరంగా తొలగిపోతుంది. ఇంట్లో మీరు రోజు నీళ్లు పోసే మొక్క ఇంటి కుక్క యజమాని ఇంకా రాలేదని చూసినట్టుగా మొక్క ఎదురు చూస్తుంటుంది, ఇంకా రాలేదేమిటి యజమాని అని. యజమాని ఇంట్లోకి వచ్చి తాళం తీసి లోపలికి ఎడుతుంటే ఎంతో సంతోషిస్తుంది. దానికి కాసిన నీళ్లు పోసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది శుభం కోరుతుంది, నువ్వు క్షేమంగా తిరిగిరా అంటుంది. దేన్ని మరిచి? వైరాన్ని మరిచి. ఎందుకు వైరం మనకి చెట్టుకి అంటే, చెట్టుని కోసి నరికి, ప్రాణమున్న చెట్లే కదండి నరికేస్తున్నాం, ఎండిపోయిన చెట్లు కాదుగా. ఆ కలపని ఎండపెట్టి చిట్టియ పట్టి తలుపులుగా, గుమ్మాలుగా, కిటికీలుగా చేశాంగా. తప్పక నా రక్షణ కొరకు నేను నీ సహజాతి వాణ్ణి ఇలా చేశాను. తత్పాప పరిహారార్థం ఇదిగో ఇంకో మొక్కకి కాసిన నీళ్లు పోస్తున్నాను అని కాసిన నీళ్లు పొయ్యగలిగాడు అనుకోండి. ఇది అపార్ట్మెంట్లో జీవనం చేసేటటువంటి వాళ్ళకి దుర్లభమైనటువంటి విషయం. అపార్ట్మెంట్లో ఉన్నవాడు కూడా కాసిన నీళ్ళన్నా పోద్దామని ఓ కుండీలో మొక్క పెట్టుకోవచ్చు, కానీ అది చేయడు, కుక్కని పెంచుతాడు అపార్ట్మెంట్లో. అది విచిత్రం. దానివల్ల సరే అసలు ఆ విషయమే ఆశ్చర్యకరంగా, అపార్ట్మెంట్లో కుక్కని పెంచడం అన్న విషయం ఉంది చూశారు, ఆశ్చర్యకరమైన విషయం. కామన్ ఏరియాలో కడితే పక్కింటి వాడు ఒకటి ఎడతాడు, నీ లోపల కడితే రావడం మొదలెడితే పక్కింటి వాడికి డిస్టర్బెన్స్. ఎందుకంటే నీ ఫ్లోర్ కింద వాడికి రూఫ్, అదో త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్ అనేది. అది ఏది నీదో ఏది నీది కాదో ఏమీ తెలియదు. అపార్ట్మెంట్లో ఉన్నవాడికి వేదాంతం బాగా వస్తుంది. కాబట్టి అలాంటి చోట కుక్కని పెంచుతాడు, కానీ అలాంటి చోట పూలకుండి పెట్టిపోను ఒక గ్లాసు నీళ్లు పోయాడు. మొక్కలు అటువంటి ప్రతిస్పందన కలిగి ఉంటాయండి. నేను ఆ పుస్తకం మీకు పంపిస్తాను. రీసెర్చ్ చేసి జగదీష్ చంద్రబోస్ సిద్ధాంతాలని మళ్ళీ ఆవిష్కరిస్తూ ఈ మధ్యనే వచ్చిన పుస్తకం అండి అని ఆయన నాతో మొక్కల గురించి ఇవాళ మధ్యాహ్నం మాట్లాడి వెళ్ళారు. కాబట్టి ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి ఆ రోజులలో ఆ రోహిణము అనబడేటటువంటి చెట్టు, గరుత్మంతుడు వంటి మహానుభావుడు అమృతాపహరణమునకు వెడుతూ ఆహారం పట్టుకు తిరుగుతున్నాడు, పెట్టుకోవడానికి స్థానం లేదు ఆయనకి. కాబట్టి ఆ చెట్టు అంది, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, గరుత్మంతా నువ్వు వచ్చి కూర్చో, ఆతిథ్యం, మహానుభావుడు ఇంటికి వస్తే చాలు, కాబట్టి రా. అసలు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాత్ములు లోపలికి వచ్చి వెళ్ళడాన్ని అపేక్షింపబడినది అని. తప్ప
ఎప్పుడూ ఆ ఇంటి గడప దాటి లోపలికి మహాత్ములు అన్న వాళ్ళు రాలేదనుకోండి, అది ఇల్లు కాదు ఇంకొకటి. అందుకే ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. గుండెలతో కట్టింది గృహం, ఇటకలతో కట్టింది ఇల్లు. కాబట్టి నీవు వచ్చిన కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటిని గజగచ్చపాలని ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పెళ శబ్దంతో ఈయన బరువుకి అందులో అంత వేగంతో వచ్చి వాలినప్పుడు కొమ్మ ఊగుతుంది. ఈ రెండు ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు వేలాడుతున్నారు. వాలకిల్యులు ఆశ్చర్యకరమైనటువంటి జననం ఉన్నవారు. పౌరాణిక వాంగ్మయంలో ఎక్కువ కనపడతారు, భారతం కాదు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో వాలకిల్యుల గురించి చాలా విశేషంగా వర్ణన చేస్తారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉంటారు, ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. అంగుష్టమాత్రమైనటువంటి శరీరములు ఉన్నవాళ్ళు, కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచో మాట అంటే అయిపోతుంది అంతే. అంత వాక్శక్తి ఉన్నవారు, అంతటి తపోనిష్టాగరిష్ఠులు. వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ తేనె పట్టు పట్టినట్టుగా ఆ కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా ఉపద్రవం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని రెండు కాళ్లతోటి తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలకిల్యులు కొమ్మకు అలాగే ఉండిపోయారు. 100 ఆమడల పొడుగున్న కొమ్మకి వ్రేలాడుతున్న వాలకిల్యులు, వాళ్లతో ముందుకు వంగి గరుత్మంతుడు, నోటిలో కొమ్మ, 2 పాదములకు గజకచ్చపాలు పట్టుకుని వెడుతున్నాడు. అంటే అసలు ఆయన తేజస్సు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ధార్మికత, ఆయన విజ్ఞత మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. ఇప్పుడు ఆపదే వచ్చింది, కొమ్మ విరిగిపోయింది. ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇలా వీళ్ళని అట్టుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. మీరు గంధమాదన పర్వతం ఇప్పటికీ బదరీ వెడుతుంటే కనపడుతుంది. ఆ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది, మీరు ఆహారం తినమన్నారు, నేను అవి కొమ్మ మీద పెడితే కొమ్మ విరిగిపోయింది, దీనికి వాలకిల్యులు ఉన్నారు, నేను ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి చూసి అన్నాడు, ఆ వాలకిల్యుల్ని చూసి ప్రార్థన చేశాడు. నా కొడుకు ధార్మికుడు, ఒక మంచి కార్యం మీద బయలుదేరాడు, అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది, మీ అంత మీరే అనుగ్రహించి, అనుకోకుండా జరిగినటువంటి పరిణామమే తప్ప కావాలని చేసిన అపకారం కాదు. ఆహారం తినడం కోసం అర్ధాకలితో ఉన్నవాడు బయలుదేరి ఆ కొమ్మ పిలిస్తే పెట్టాడు. ఆగుతుందని ఆ కొమ్మ అనుకుంది, చెట్టు అనుకుంది, కానీ కొమ్మ విరిగిపోయింది ఆయన బలానికి. కాబట్టి మీరే ఆ కొమ్మని విడిచిపెట్టి కిందకి దిగిపోయి, ఆయన భూమికి బాగా దగ్గరగా కొమ్మని తీసుకొస్తాడు, మీరు భూమి మీదకి దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ 2 ప్రాణులను తీసుకుని ఎక్కడో పెట్టుకుని తింటాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ వాలకిల్యులు దిగిపోయారు. అది మీరు మానసికంగా ఒకసారి ఊహ చేయండి. అదొక అద్భుతమైన చిత్రం అసలు గరుత్మంతుడి జీవితంలో. ఎందుకంటే ఈ గజకచ్చపాలు భూమికి తగలితే వాలకిల్యులు దిగడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ పొడుగటువంటిది వాళ్ళిద్దరిది, తాబేలుది ఏనుగుది. వాలకిల్యులు దిగడానికి దింపాలి అని వీళ్ళు రెండింటిని వదిలితే ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి కొంచెం ప్రాణం ఉందనుకోండి మళ్ళీ కొట్టుకుంటాయి, లేదా అటు ఇటు పారిపోతాయి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇలా వంగాడు, ఈ రెండిటిని పాదాలతో పట్టుకుని పైకెత్తి పట్టుకుని ముక్కుతో ఉన్న కొమ్మ భూమికి దగ్గరగా ఉండేటట్టు ఉంచాడు. బొట్టన వేలంతా ఉండేటటువంటి వాలకిల్యులు కొమ్మ మించి భూమి మీదకి దూకేశారు. ఏదో పారాచూట్లు పట్టుకుని విమానంలోంచి దూకినట్టు దూకేరు వాళ్ళు. దూకి వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాల వైపుకి వెళ్ళిపోయారు. ఆ కొమ్మని ముక్కుతో ఇలా పారేసి ఈ కచ్చపాలను పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో ఒక మాట ఒకటి ఉంది,
ప్రకృతి యందు దేనిని కూడా నువ్వు నిష్కారణంగా పాడు చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల ఎవరికి ఏ ఆపద కలగకూడదు. 100 ఆమడల పొడవున్న కొమ్మని వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆ కొమ్మ ఏ ప్రాణుల మీద పడుతుందో, ఎవరి మీద పడుతుందో, అక్కడ ఎవరో ఇంకా 2 వాలకిల్లులు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పడుతుంది. అది వాళ్ళంత గవుక్కుని కనపడే వాళ్ళు ఏం కారు. అందుకని ఆయన ఎంత ధార్మికుడో చూడండి. ముందు అర్ధాకలితో ఉండి తాను తినడం కన్నా తాను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆయన అన్నాడు, ధరణీసుర విరహితమగు అరణ్యదేశంబు నాకు అనతియుండు ఈ తరుశాఖ విడువవలయును కరము నిరోధమిది ఎనినా కశ్యపుడనియన్. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశాన్ని నాకు చెప్పండి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, బ్రాహ్మణులు లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటే చచ్చిపోతే ఏమిటండి అని కాదు దాని ఉద్దేశం. బ్రాహ్మణుడన్నవాడు ఒక్కడూ లేని చోట మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలము జాతి చేత బ్రాహ్మణుడని కాదు దాని అర్థం. పరమ ధార్మికుడై శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఉంటున్నారంటే ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని గుర్తు. ఒక్కడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆ ఒక్కడి దగ్గరైనా వింటున్నారని గుర్తు. ఆ ఒక్కడున్నా వీళ్ళెవ్వరూ పాడవడానికి వీల్లేదంటే ఆయన మాట వింటున్నారు, ఎప్పటికప్పటికి మారుతారు. కాబట్టి సావడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడు కూడా లేకుండా ఉండే ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ పారేస్తాను పట్టుకెళ్ళి కొమ్మ. అందుకే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుశ్శకునం అండి అంటారు. ఒంటరి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుశ్శకునం ఎందుకో దుశ్శకునమో తెలుసా అండి? నిజంగా శాస్త్రములను చదువుకుని అనేక విషయములను తెలుసున్నటువంటి మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ధావళి కట్టుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. ఆయన వెడుతుంటే ఆయన మీకు ఒక్కడూ దొరకడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఆయన అలా ఏం దొరకడు అస్తమానం. అలాంటి వాడు ఒక్కడే గుళ్ళోకి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతర్ముఖుడై ఉండడుగా బహిర్ముఖుడే అయి ఉంటాడు. వచ్చే సైకిల్ వెళ్ళే కారు చూసుకోవద్దు కాబట్టి బహిర్ముఖుడే అయి ఉంటాడు. చక్కగా సంతోషంగా నడిచి వెడుతున్నాడు. అలా ఆయన ఒక్కడు వెళ్ళిపోతుంటే ఎవరి మా నాన్న వాళ్ళు కూర్చున్నారనుకోండి, పోతున్నాడు పంతులు గారు గుళ్ళోకి అని ఊరుకున్నారనుకోండి. అంటే బ్రాహ్మణుణ్ణి అనువర్తించి ఇలాంటప్పుడే ఆయనతో కలిసి గుడి దాకా నడిచి మళ్ళీ గుడి నుంచి వాళ్ళ ఇంటి దాకా నడిచి ఆయన మాట్లాడితే మంచి మాటలు చెప్తూ ఉంటాడు కాబట్టి 2 మంచి విషయాలు విందామని ఆయనని అనువర్తించేవాడు ఒక్కడూ లేకుండా పోయింది సమాజం. అలా ఒక్కడే వెళ్తున్నాడంటే ధర్మం వినేవాళ్ళు లేరు. ఇవాళ ధర్మం వినేవాళ్ళు లేరు కాబట్టి లోకంలో నువ్వు ధార్మికంగా ఏ పని చేసినా ఆ పని నీకు కలిసి వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడే వెళ్ళిపోతున్నాడంటే సమాజంలో ధర్మం పోయిందని గుర్తు. కాబట్టి దుశ్శకునం. అంతేగాని ఆయన మొహం ఆయన వస్తే ఆయన ఏం పాడు చేసేస్తాడని కాదు. అందుకని ఒంటరి బ్రాహ్మణుడు దుశ్శకునం అన్నారు. ఎందుకు ఏది దుశ్శకునమో తెలుసుకుని అనాలి, అంతేగాని గబుక్కుననేస్తే మళ్ళీ అదో నిందాయి కూర్చుంటుంది. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తా అంటే ఆయన అన్నాడు, హిమశైల కందరాభాగము కడ నిష్పురుషనగము కలద చోట నీ ద్రుమ శాఖ విడుము అది తానమానుషమగమ్య ఈశ్వరాదులకైనన్. నువ్వు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనబడేటటువంటి ఒక కొండ ఉంది, దాని పేరే నిష్పురుషము. అక్కడ ఎవ్వరు ఉండరు, అక్కడికి మనుష్యులు కారు, పరమేశ్వరుడు కూడా వెళ్ళడు, అంతలా ఉంటుంది. కాబట్టి అక్కడికి నువ్వెళ్ళు అంటే వెళ్ళగలడా? అంత శక్తి ఉన్నవాడు గరుత్మంతుడు. అక్కడికి వెళ్ళి అక్కడ బారయ్యి కొమ్మ, ఎవ్వరికి ఏ ఆపద కలగదు, అక్కడ పడిపోతుంది. ఉత్తర క్షణాది ఎక్కడుందనుకుంటున్నారు? నిష్పురుషం 1,00,000 యోజనముల దూరంలో ఉంది అక్కడి నుంచి, గంధమాతన నుంచి. ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు 1,00,000 యోజనములు. అంటే ఆయన గమనశక్తి అటువంటిది. ఎగిరిపోయి ఆ కొమ్మను అక్కడ పారేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదే చక్కగా ఈ 2టిని పెట్టుకుని హాయిగా ఆరగించేసాడు. కడుపు నిండిపోయింది. అంటే ఇన్ని ధర్మ సూక్ష్మాలతో ముందు ఇతర భూతముల యొక్క హితం చూస్తే తప్ప నీ హితమును నువ్వు చూసుకుని తినేయకూడదు. ఎవడెలా పోతే నాకెందుకండి నేను తినేస్తానండి అనకూడదు. ఇతర భూతముల యొక్క హితమును చూసిన తరువాత మాత్రమే తాను తినవలే. అందుకే మనకి గృహస్థాశ్రమ ధర్మంలో ఒక లక్షణం చెప్తారు, గృహస్థు ఎప్పుడు భోజనానికి కూర్చోవచ్చు అంటే మనం అన్నీ పాటిస్తున్నావా అన్నది పక్కన పెట్టండి, కనీసం తెలుసుకుంటే దోషం లేదుగా. తాను అతిథికి పెట్టాలి ముందు. అతిథికి పెట్టి ఇంట్లో ఉన్నటువంటి భూతములకు ఆహారముని ఇవ్వాలి.
బయట ఉండేటటువంటి పక్షులు, కుక్కలు, కాకులు మొదలైనటువంటి వాటికి కొంత భాగాన్ని పడేయాలి. పిడచ తీసి విస్తట్లో పెట్టమని శాస్త్రాలలో లేదు, అలా పెట్టకూడదు. పిడచలు పెట్టడం అన్నది ఒక్కసారి, అది ఇంట్లో అస్తమానం ప్రతిరోజు పిడచలు పెట్టుకునే సంప్రదాయం పెట్టుకోకూడదు. తన భోజనానికి ముందే ఇమ్మని చెప్పింది అంతే ధర్మశాస్త్రంలో. తన భోజనం కన్నా ముందు ఆ ప్రాణులకు పెట్టి తరువాత తాను భోజనానికి కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు తాను స్వీకరిస్తాడు. కాబట్టి తాను తినే ముందు 10 మందికి తినిపించి తినడం ధర్మశాస్త్రం. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆర్షధర్మం. కాబట్టి ఆయన తను తినలేక కాదు, అంత ఆకలితో ఉన్నా ముందు వాళ్ళు క్షేమంగా ఉండడం, ఆ కొమ్మ వల్ల ఇతరులకి ఇబ్బంది రాకుండా కొమ్మని పడేయడం, ఇన్ని చేసి అన్నిటికీ పెద్దవారైనటువంటి తండ్రిని సంప్రదించి ఈ పనులు పూర్తి చేసి అప్పుడు ఆయన తాను తినవలసిన పదార్థాన్ని తాను